హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. వీడియో చూస్తున్న అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి వలసపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడకన నడిచి వెళ్ళామండి. నిజం చెప్పాలంటే వలసపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి నేను అసలు నడవగలనా లేదా అనే అనుమానంతో మొదలు పెట్టాను. ఒక వారం వెళదాం అన్నట్టు అనుకున్నాను, కానీ ఒక వారం కాస్త 7 వారాలు అయింది. ఇప్పుడు 8వ వారం కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాను. నేను ఇన్ని వారాలు నడుస్తాను అని చెప్పి స్పెషల్ గా అయితే అనుకోలేదండి. స్వామి సంకల్పం ఎంత వరకు ఇస్తే అంతవరకు నడుస్తాను అని మాత్రమే అనుకున్నాను. అసలు మొదటి వారం నడక మొదలు పెట్టినప్పుడు ఎంత భయంగా భారంగా అనిపించిందో స్వామికి తెలుసు, అలానే నాకు తెలుసు. అలా మొదటి వారం విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇది నేను నడవటం కాదు, స్వామి నన్ను నడిపిస్తున్నారు అనిపించింది. చూస్తూనే వారాలు గడిచిపోయాయి, అసలు తెలియనే లేదు. నా సంకల్పం స్వామి దయ వల్లనే పూర్తయింది అనుకుంటున్నా. నాకు తెలిసిన ఒక అక్క చెప్పారు, 7 వారాలు పూర్తి చేసుకున్నావు కదా, ఒక వారం నైవేద్యం అలానే స్వయం పాకం ఇస్తే మంచిది అని. ఇంకా నేను 8వ వారం స్వయం పాకం, దీపం, ధూపం, నైవేద్యం ఇద్దామని నిర్ణయం తీసుకున్నా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి స్వామికి చక్కెర పొంగలి నైవేద్యం చేశాను. ఇంట్లో స్వామి పటానికి పూలమాల వేసి పిండి దీపాలు పెట్టుకుని నాకు తోచినట్టుగా చేశాను. ఆ క్షణం నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడే చిన్న ప్రాబ్లం అండి. ఈ వారం అయితే ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అవుదాం అన్నారు, కానీ నా పనుల హడావుడి వల్ల నాకు కొంచెం లేట్ అయింది. ఇంకా ముందు ఒక 6 మెంబర్స్ అయితే వెళ్ళారు, నా కోసం ఒకరైతే ఆగారు. ఇంకిద్దరం కలిసి ముందు వెళ్ళిన వాళ్ళ కోసం కలుసుకోవాలి అని చెప్పి స్పీడ్ గా నడుచుకుంటూ సరదాగా వచ్చామా. వాళ్ళైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర మా కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్య దారిలో తాటికల్లు అయితే కనిపించింది, దాన్ని చూసి సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నామండి. మేము ఇప్పుడైతే గుళ్ళపూడిలో ఉన్నాము. గుళ్ళపూడి ఇది తమ్మిలేరండి. తమ్మిలేరు ఎక్కడికి వెళ్తుందంటే బల్వే తిరణాల జరుగుతుంది కదా, అక్కడికి వెళ్తున్నాయి అనమాట. ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది, దాన్ని చూసుకుంటూ సరదాగా వెళ్తున్నాం. ఇంకా వెళుతూ గెస్ట్ హౌస్ దగ్గర ఆగి టిఫిన్స్ అయితే చేసాము. ఇక్కడ వాసవి హాయ్ ఫ్రెండ్స్, ఫోన్ అయితే బాగు చేపించాను, 2K అయిందని మీతో చెప్తుందండి. నాకు ఎందుకో తెలీదు, ఈ వారం చాలా భారంగా అనిపించింది. అయినా సరే తగ్గేదే లేదంటూ నడుస్తూనే ఉన్నా. ఇంకా ఇక్కడైతే గుళ్ళపూడి దాటేసామండి. నేను కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చి మా వాళ్ళందరినీ వీడియో తీస్తున్నాను. మేము వీడియోలో మంచిగా పడేటట్టు తీయి అని చెప్పి అంటున్నారు. అసలు నడవలేకపోతున్నాను, కానీ నా మొహంలో నవ్వు మాత్రం చెరగట్లేదు. ఇంకా ఇక్కడైతే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం అండి. ఒకరు ఫోన్ చూస్తే ప్రాబ్లం, మరొకరేమో నడవటానికి ఊపిరి ఆడట్లేదని ఒక ప్రాబ్లం, మరొకరికేమో ఎగ్జామ్ ప్రాబ్లం, నాకేమో హెల్త్ ప్రాబ్లం. ఇలా ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రాబ్లం చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వెళుతున్నామండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా స్వామి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడైతే అసలు నడవలేకపోతున్నానని నా బ్యాగ్ వేరొకరు తీసుకున్నారు. నేను ముందుకు వచ్చి వీడియోలు తీస్తున్నాను. ఇంకా వలసపల్లి బ్రిడ్జ్ అయితే ఎక్కేసామండి. ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుందన్నమాట గుడికి. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారికి అయితే ఫోన్ చేశానండి. మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అయితే వస్తారు. ఇంకా స్వయం పాకం ఇచ్చి దర్శనం చేసుకుందామని అనుకున్నాను. పిండి దీపాలు పెట్టుకుందామని మొత్తం పూజా సామాన్ పెట్టుకున్నా, కానీ నువ్వుల నూనె పెట్టుకోవటం మర్చిపోయా. ఎలాగూ మా వారు వస్తున్నారు కదా, తీసుకురమ్మని చెప్పాను. ఆయనతో 4 అక్షింతలు కూడా వేపించుకున్నానులేండి. ఫైనల్లీ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి వాతావరణం అంతా చూసిన వెంటనే ఇప్పటి వరకు పడిన ప్రాబ్లమ్స్ అన్ని మాయమైపోయాయి. మా వారు వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే వచ్చిన తర్వాత దీపం పెట్టి ఇంకా దేవుని దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్, పిండి ప్రమిదలు ముందే చేసి బాక్స్ లో పెట్టి తెచ్చుకున్నాను, కాకపోతే మొత్తం కలిసిపోయాయి. మళ్ళీ చచ్చినట్టు వాటిని పిండి ప్రమిదలు చేసుకుని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇంతలో మా వారు వచ్చారు. దీపాలు పెట్టుకున్నాము ఇద్దరం కలిసి. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దర్శనానికి వెళ్ళామండి. అసలు ఖాళీయే లేదు ఈ వారం. ఎందుకనో ఎప్పుడు వచ్చే కంటే ఇంకా తొందరగానే వచ్చాము, అస్సలు ఖాళీ లేదు. స్వామి దర్శనం చేసుకోవటానికి అయితే వెళ్తున్నాము, కానీ నాకు మనసులో ఒకటే ఆలోచన, స్వామికి నైవేద్యం నివేదన చేసే ఖాళీ ఉంటుందా లేదా అని టెన్షన్ అనమాట. స్వామికి అయితే నైవేద్యం నివేదన చేసి స్వయం పాకం కూడా ఇచ్చానండి. ఇంకప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉరకలు వేసింది అనుకోండి. స్వామికి నివేదించిన నైవేద్యాన్ని అందరికీ పంచిపెడుతున్నాను. అత్తయ్య అవుతుంది, తనకేమో ఫోన్ ఇచ్చి వీడియో తీయమంటే తనకి తీయటం కుదరక ఎలానో వీడియోస్ తీసింది. నేను ప్రసాదం అందరికీ పంచిపెడుతున్నాను.
అందరూ కూడా ప్రసాదం టేస్ట్ చాలా బాగుంది అని ఒక్కొక్కరు 2 సార్లు అయితే ప్రసాదం పెట్టించుకున్నారు. అక్కడ ట్రస్ట్ వాళ్ళు కూడా ప్రసాదం చాలా బాగా చేశారమ్మా అని చెప్పి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారండి. నా ఫేస్ లో ఆనందాన్ని అప్పుడు చూడాలి. ఆస్కార్ అవార్డు వచ్చిందన్నంత ఆనందంగా ఫీల్ అయ్యాను. స్వామి ప్రసాదం అందరికీ పంచిపెట్టిన తర్వాత ప్రశాంతంగా ఇలా కొంతసేపు కూర్చున్నాను. దీపాలు పెట్టాను కదా, దీపాలు ఇంకా కొండెక్కలేదు. కానీ వాటిని అలా వదిలేసి రావాలని నా మనసు కనిపించలేదండి. దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని కూడా తీసుకుని ఇంటికైతే వచ్చేసానండి. 8 వారాల కాలినడక ప్రయాణం విజయవంతంగా పూర్తయింది. నేను సంకల్పం మాత్రమే చేసుకున్నాను. స్వామి నా ప్రతి అడుగులోనూ ముందుకు నడిపించారు అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు.